ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రివాల్. నేను ఇప్పుడు ఎంఎస్ నోట్ ప్యాడ్ గురించి చెప్పబోతున్నా. ఫస్ట్ నోట్ ప్యాడ్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే దానికి 2 విధానాలు ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఒక స్పేస్ తీసుకొని ఖాళీ స్పేస్ దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేయాలి. దానిలో ఇక్కడ న్యూ ఉంది కదా, అండో డిలీట్ కింద న్యూలో ఇక్కడ టెక్స్ట్ డాక్యుమెంట్ ఉండిద్ది, అదే నోట్ ప్యాడ్. ఇప్పుడు ఇలా డెస్క్టాప్లో సేవ్ అవ్వకుండా నార్మల్గా సేవ్ అయితే చాలు. డెస్క్టాప్లో వద్దు అనుకుంటే ఇక్కడ సెర్చ్లో నోట్ ప్యాడ్ అని సెర్చ్ చేస్తే సెర్చ్లో నోట్ ప్యాడ్ ఇలా ఇంకా ఓపెన్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. సారీ, అన్నీ రాంగ్ కొట్టేసరికి వెళ్ళిపోయింది. అన్నీ రాంగ్ కొట్టకూడదు, కనీసం ఒక్క ట్యాబ్ అయినా ఆన్ చేసి ఉండాలి. ఇక్కడ ఇది మెను, దీన్ని టైటిల్ బార్ అంటారు. ఇక్కడ ట్యాబ్స్ ఉంటాయి, ఈ ట్యాబ్స్ క్రోమ్లో లాగా. ఇంక ఇదేమో మెనూ బార్. చెప్పా కదా మీకు, ఇక్కడ ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, ఆ ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే ఇలాంటిది కొత్తది వచ్చింది. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తే వస్తుంది. ఇవి పోవాలంటే ఇక్కడ పక్కనే ఇక్కడ సెలెక్ట్ చేసిన దానికి సైడ్ నా రాంగ్ ఆప్షన్ కానీ వచ్చింది, దాని మీద క్లిక్ చేస్తే పోద్ది. కావాలంటే Ctrl+W క్లిక్ చేస్తే డిలీట్ అయిపోద్ది. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళే ముందల నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఫైల్ ట్యాబ్, ఇది న్యూ ట్యాబ్. అంటే ఇక్కడ ఇలా యాడ్ ప్లస్ నొక్కడం కన్నా ఫైల్లో ఇలా క్లిక్ చేస్తే వస్తుంది. కావాలంటే కీబోర్డ్లో Ctrl+N అని క్లిక్ చేసినా వచ్చింది. నెక్స్ట్ న్యూ విండో, అంటే ఈ ట్యాబ్స్ కాకుండా మొత్తం ఇలా నోట్ ప్యాడ్ కొత్తది కానీ ఇది కాదు అనుకుంటే Ctrl+Shift+N, ఇదిగోండి వచ్చింది. ఇలా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్, అంటే మనం ఫైల్స్ ఉంటాయి కదా, ఆ ఫైల్స్ని ఆల్రెడీ చేసిన ఫైల్స్ని దీనిలోకి రంపించాలి అనుకుంటే ఓపెన్ ఫైల్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా వచ్చింది. ఏ ఫైల్ను అయితే ఓపెన్ చేయాలనుకున్నారో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసి ఇది క్లిక్ చేస్తే వచ్చింది. డబుల్ క్లిక్ ఇస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది. అదే అది కన్ఫర్మ్ చేయాలంటే దానికి షార్ట్ కట్కి Ctrl+O నొక్కినా కానీ ఓపెన్ అవుద్ది. ఇప్పుడు డాక్యుమెంట్స్లో నేను ఇది సెలెక్ట్ చేసా, ఎక్కడ కానీ వస్తుంది కదా, ఇదా కాదా అని తెలుసుకొని తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ ఓపెన్ అంటే ఓపెన్ అయిపోద్ది. నాకు ఏ అవసరం లేదు, అందుకని రాంగ్ క్లిక్ చేసేసా. నెక్స్ట్ సేవ్. ఇప్పుడు నేను టెక్స్ట్ ఎంటర్ చేసి వదిలేసాను అనుకోండి, డైరెక్ట్ రాంగ్ కొట్టేసాను అనుకోండి, మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఇదే రాదు, నేను టైప్ చేసిన టెక్స్ట్ మళ్ళీ రాదు. అదే కీబోర్డ్లో Ctrl+S అంటే సేవ్ కొట్టి వదిలేసి 1 సంవత్సరం క్లోజ్ చేసి ఉన్నా కానీ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా కానీ మళ్ళీ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఆ టెక్స్ట్ ఉండిద్ది. సేవ్ అలా ఉపయోగపడిద్ది. నెక్స్ట్ సేవ్ యాజ్, అంటే సేవ్ ఏం పేరుతో సేవ్ చేయాలి. ఇది ఉంది, ఇది ఒక డేటా అనుకుందాం. ఇది దేని గురించి డేటా అంటే స్టూడెంట్ లిస్ట్ అని అనుకుందాం.
దీనికి స్టూడెంట్స్ లిస్ట్ అని కంట్రోల్ షిఫ్ట్ ఎస్ కొడితే ఇలా వచ్చింది ఎలా సేవ్ చేయాలి అని. ఇక్కడ స్టూడెంట్ లిస్ట్ అని సేవ్ చేసా. ఇంకా సేవ్ వల్ల టైప్ చేసా. సేవ్ అంటే సేవ్ అయిపోద్ది, కానీ నేను క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అయిపోద్ది. కావాలంటే రాంగ్ అయినా క్లిక్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఎస్ ఏమో సేవ్, కంట్రోల్ షిఫ్ట్ ఎస్ ఏమో సేవ్ యాజ్, ఇంకా సేవ్ ఆల్ అది ఈ అన్నిటిని సేవ్ చేసిద్ది. సేవ్ యాజ్ ఫంక్షన్ లాగే సేవ్ ఆల్. దానికి షార్ట్ కట్కి కంట్రోల్ ఆల్ట్ ఎస్. ఎలా సేవ్ చేయాలో కూడా వచ్చింది సేవ్ యాజ్ లాగే. ఫైల్లో నెక్స్ట్ పేజ్ సెటప్ అంటే పేజ్ యొక్క ఇలా ఉండాలా, రివర్స్లో ఉండాలా, ల్యాండ్స్కేప్లో ఉండాలా, పోర్ట్రైట్లో ఉండాలా, బోర్డర్స్ మార్జిన్స్ ఎలా ఉండాలి, మళ్ళీ లెటర్ లాగా ఉండాలా, A5 లాగా ఉండాలా, ఎలా ఉండాలి అని కూడా సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకొని ఓకే అంటే మారిపోద్ది. అలా మీకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. నాకు ఇదే పేపర్ కావాలంటే క్యాన్సిల్ అంటే ఎలా ఉందేదో అలా అయిపోద్ది. నెక్స్ట్ ప్రింట్ అంటే ప్రింట్ చేయను. దానికి షార్ట్ కట్కి కంట్రోల్ P, క్లోజ్ ట్యాబ్ అంటే ఇది ఉంది కదా, వీటిని ట్యాబ్స్ అంటారు. అది క్లోజ్ చేయాలంటే కంట్రోల్ W అయినా క్లిక్ చేయొచ్చు. డిమేడ్ క్లిక్ చేస్తే అయినా అవుద్ది, లేకపోతే కీబోర్డ్లో కంట్రోల్ W. సేవ్ అని అడుగుతుంది. నువ్వు ఇక్కడ నేను ఇక్కడ టెక్స్ట్ టైప్ చేసా కదా, ఆ టైప్ చేసిన టెక్స్ట్ డిలీట్ చేస్తే సేవ్ అవ్వదు. సేవ్ అవ్వాలా వద్దా అని అడుగుతుంది. నేను డోంట్ సేవ్ అంటే సేవ్ అవ్వకుండా అది పోద్ది. నెక్స్ట్ క్లోజ్ విండో అంటే ఇదంతా అవ్వాలంటే ఫస్ట్ కంట్రోల్ N, ఇందాక చెప్పిలా కొత్త విండోస్ యాడ్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ N క్లిక్ చేసా. ఇక్కడ వచ్చింది కదా, దీన్ని మళ్ళీ క్లోజ్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ W అంటే క్లోజ్ అయిపోద్ది. ఇదిగోండి దీనికి వచ్చాం. ఇందాక దానిలో ఒక్కటే ఉంది అన్టైటిల్ అని, ఇక్కడ 2 ఉన్నాయి చూడండి, అప్పుడు డిఫరెన్స్ తెలిసిద్ది. ఇంకా నెక్స్ట్ ఎగ్జిట్ అంటే ఈ క్లోజ్ బటన్ లాగే ఇది ఎగ్జిట్. ఇంకా ఎడిట్ అంటే ఫస్ట్ ఒక టెక్స్ట్ తీసుకున్నా, దీనిలో అండు అంటే టైప్ చేసింది రివర్స్ అవుద్ది అండి. ఇప్పుడు ఆ టెక్స్ట్ మళ్ళీ కావాలనుకోండి, ఎడిట్లో కంట్రోల్ Y అనేది లేదు, కానీ కంట్రోల్ Y యూజ్ అవుతుంది. దానికి కంట్రోల్ Y అంటే అండు చేసింది మళ్ళీ రివర్స్ చేసింది. కంట్రోల్ Y అని క్లిక్ చేసా, ఎలా ఉందో అలా వచ్చేసింది చూడండి. నెక్స్ట్ పేస్ట్ అంటే ఇప్పుడు కట్ ఇది ఈ టెక్స్ట్ ఇక్కడ ఉండకూడదు, ఇటుకు రావాలి అంటే ఎడిట్లో కట్ అంటే ఇక్కడ కట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ రావాలంటే అక్కడ పట్టుకొని కంట్రోల్ V అయినా క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ కంట్రోల్ V అని అన్నా కానీ వచ్చేసింది. కంట్రోల్ V అని అనకుండా నేను అక్కడ క్లిక్ చేసేసా, ఇంకొచ్చేసింది. నెక్స్ట్ కాపీ అంటే నేను ఇక్కడ టైప్ చేసా, దీన్ని ఇది ఎక్కడే ఉండాలి, పక్కన కూడా సేమ్ టెక్స్ట్ రావాలంటే ఎడిట్లో కాపీ అని ఉంది కదా X కింద, కంట్రోల్ X కింద, కాపీకి పోయి షార్ట్ కట్కి కంట్రోల్ C అన్న కాపీ అవుద్ది. కంట్రోల్ V అంటే పక్కనే యాడ్ అవుద్ది, లేకపోతే
కొంచెం గ్యాప్లో రావాలంటే అక్కడ పోయి అక్కడ కర్సర్ పెట్టి కంట్రోల్ వి అంటే పేస్ట్ అయిపోద్ది. దానికి బదులు ఇక్కడ కంట్రోల్ వి అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా పేస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ డిలీట్కి ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన దాన్ని డిలీట్ చేయాలి అనుకుంటే కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ అయినా క్లిక్ చేయొచ్చు, లేకపోతే కీబోర్డ్లో సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ అయినా క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఎడిట్లో డిలీట్ అయినా క్లిక్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ వ్యూలో ఆ 3 వరకు చెప్పేస్తా, నెక్స్ట్ వీడియోలో చెబుతాను. నెక్స్ట్ వీడియో నేను చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను వీడియో పెడతాను, చూడండి మిస్ చేయకుండా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.